ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అక్క, మా లెగ్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి, హ్యాండ్స్ అనేవి డార్క్గా ఉన్నాయి, మా ఫేస్ ఉన్న కలర్లో హ్యాండ్స్ లెగ్స్ అనేవి లేవు, మరి ఏం చేయాలక్క, నెక్ డార్క్గా ఉంది, అండర్ ఆర్మ్స్ డార్క్గా ఉన్నాయి, ఇలా చెప్తూనే ఉన్నారు. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేస్తాను. మనం అందరం కూడా ఫేస్కి ఇచ్చే కేరింగ్ కానీ, తర్వాత కొంచెం బాగా చూసుకోవడం, అంటే మన ఫేస్ని బాగా కనపడాలని చెప్పేసి ప్యాక్స్, ఫేషియల్స్ వేస్తూ ఉంటాం కదా, ఇవేవి కూడా మనం లెగ్స్కి, హ్యాండ్స్కి చేయం. సో దానివల్ల ఏంటంటే మనకి డార్క్నెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది, సన్ ట్యాన్ కూడా ఉంటుంది. మరి వీటిని రిమూవ్ చేసుకోవడం ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ టిప్ చెప్తాను. దీంతో మీకు ఎంత డార్క్గా ఉన్న లెగ్స్ అయినా, అండర్ ఆర్మ్స్ అయినా, హ్యాండ్స్ అయినా సరే, మీకు శరీరంలో ఎక్కడ డార్క్నెస్ ఉన్నా సరే చిటికలో తొలగించుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీని షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయదు, మరి వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. వీడియో చూడడానికి ముందు ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి కపివా స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ అనమాట. ఇది సూపర్ రిజల్ట్స్ అయితే ఉన్న ప్రోడక్ట్ అనమాట. నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో కూడా చెప్పాను దీని గురించి. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే దీని రిజల్ట్స్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇందులో మనకి నో ప్రిజర్వేటివ్స్ అనమాట, ప్లాంట్ బేస్డ్, నో యాడెడ్ షుగర్. సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇది 100% కూడా ఆయుర్వేదిక్ డ్రింక్ అనమాట. ఇందులో సూపర్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అంటే ప్రోమోగానెట్ ఉంది, రోస్ ఉంది, ములేటి ఉంది, శతావరి ఉంది, అసైబెర్రీ ఉంది, గ్రేప్ సీడ్ అండ్ బ్లూబెర్రీస్ కూడా ఉన్నాయి. ఇన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా ఉంటుంది. అలాగే మనం రెడియంట్ స్కిన్ పొందడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఈవెన్ స్కిన్ టోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆల్ స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది. ఇందులో మనకి 30 ప్యాకెట్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మిక్స్ చేసే విధానాన్ని నేను చూపిస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకొని 100 ml వాటర్ని తీసుకోవాలి. వాటర్ ఆర్ మిల్క్ ఏదైనా పర్వాలేదు. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాకెట్ని ఇందులో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మిక్స్ చేయడమే, చాలా సింపుల్. ఒక ప్యాకెట్ మొత్తం తీసుకోలేము అనుకున్న వాళ్ళు హాఫ్ ప్యాకెట్ అయినా ట్రై చేయొచ్చు అనమాట. దీన్ని ప్రతిరోజు తీసుకోవాలి. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అని అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత, లేదనుకుంటే లంచ్ తర్వాత తీసుకోండి. ఈ డ్రింక్ని మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది. డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి, అలాగే మన స్కిన్ ఏజింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే సన్ డ్యామేజ్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనకి రోజ్ ఫ్లేవర్లో ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బిఫోర్ నా ఫేస్ మీద పింపుల్స్, స్పాట్స్ ఉండేవి. దీన్ని యూస్ చేసిన తర్వాత పింపుల్స్, స్పాట్స్ లేవు. రెమెడీస్ ట్రై చేసే టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకు నేను చూపిస్తున్నాను. సో దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, లాక్టింగ్ ఉమెన్స్ అయినా, చిల్డ్రన్స్ అయినా, ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే యూస్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేసి యూస్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి స్కిన్ మీద బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా చెక్ చేసేయండి. మరి ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా స్క్రబ్ అనమాట. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ని నేను యాడ్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ షాంపూ అనమాట. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. పలానా షాంపూ యాడ్ చేయాలి, ఈ షాంపూ యాడ్ చేయాలని ఏమీ లేదు. లేదనుకుంటే మీరు బాడీ వాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనేది మనకి పడుతుంది. ఓకే, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ సింపుల్ స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ స్క్రబ్ అయితే మ్యాజిక్గా వర్క్ అవుతుందన్నమాట. స్కిన్ మీద అప్లై చేయగానే మీరు ఎంత మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఖచ్చితంగా వావ్ అనాల్సింది ఎవరైనా సరే. ఎందుకంటే నేను ట్రై చేసి చెప్తున్నాను కాబట్టి నాకు ఇంత బాగా అనిపిస్తుంది చెప్పేటప్పుడు. నిజంగా ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఇమీడియట్గా ఫెయిర్గా మారుస్తుంది. ఇక్కడ నేను లెగ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. చాలా చాలా ట్యాన్ ఉన్నాయి లెగ్స్ అనేవి. సో మీరు కావాలి అనుకుంటే మీకు డార్క్గా ఎక్కడుందో, అంటే డార్క్ నెక్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, ఎల్బోస్ కానీ, హ్యాండ్స్ కానీ ఎక్కడైనా పర్వాలేదు. రిజల్ట్స్ అనేవి మీకు లైవ్లో తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ నేను స్క్రబ్ని
5 మినిట్స్ అనేది లెగ్స్ మీద చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మన లెగ్స్కున్న ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. దీన్ని మనం ఫుల్ బాడీకి అప్లై చేయొచ్చు, బట్ ఫేస్కి అయితే వద్దండి, ఇందులో బేకింగ్ సోడా ఉంది కదా, సో అందుకు ఫేస్కి వద్దు, ఫుల్ బాడీకి అయితే మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ నేను లెగ్స్కి అయితే కంప్లీట్గా చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ ట్యాన్ ఉంది అనుకుంటే మీరు 10 మినిట్స్ అనేది స్క్రబ్ చేయండి. స్లోగా చేసుకోవాలి స్క్రబ్ అనేది, ఎందుకంటే ఇందులో మనకి షుగర్ ఉంది కదా, సో అందుకనమాట కొంచెం స్లోగా చేసుకోండి. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు రైస్ ఫ్లోర్ సాయంతో మీరు చేసుకోవచ్చు. మీ స్కిన్ మీద ట్యాన్ అంతా చిటికలో రిమూవ్ అవుతుంది. 5 మినిట్స్కి మీ లెగ్స్ అయితే ఎంత బాగా కనపడతాయంటే ఫెయిర్గా కనపడతాయి. నేను లైవ్లో చూపిస్తాను. వాటర్ తీసుకున్నాను ఇక్కడ టబ్లో, నేను లైవ్లో మీకు రిజల్ట్స్ అనేవి షేర్ చేస్తున్నాను చూడండి. క్లీన్ చేసుకునేటప్పుడే నాకు డిఫరెన్స్ అనేది తెలిసిందండి. బిఫోర్ నా లెగ్స్ అయితే అసలు ఇలా లేవు, చాలా చాలా ట్యాన్ ఉన్నాయన్నమాట. బట్ ఆఫ్టర్ ఇప్పుడైతే మాత్రం బ్రైట్గా మెరిసిపోతున్నాయి. నిజంగా అమేజింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, మిలమిలా మెరిసిపోతున్నాయి అనమాట. అంత బాగా అనిపిస్తుంది. టచ్ చేసినప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంది. సో ఈ బ్రైట్నెస్కి ఇంకొంచెం బ్రైట్నెస్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేద్దాను. ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాక్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కాఫీ పౌడర్ ఏదైనా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఎర్రగా పండిన టమాటో తీసుకొని దాన్ని 2గా కట్ చేసుకొని టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. పల్పు కాదు, జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. టమాటో జ్యూస్ వద్దు అనుకుంటే మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు పొటాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొద్దిగా టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఫుల్ బాడీకి అయితే మీరు హ్యాపీగా అప్లై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కదా అనుకోవద్దు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ చేసే మ్యాజిక్ చూస్తే మీరు వావ్ అంటారనమాట. సో ఇక్కడ నేను లెగ్స్కి అయితే అప్లై చేస్తున్నాను. కొంచెం తిక్కుగానే అప్లై చేసుకోవాలి ప్యాక్స్ ఎప్పుడు కూడా. మనం ఫేస్కి కూడా డే బై డే యూస్ చేయొచ్చు ఈ ప్యాక్ అనేది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. శనగపిండి అనేది సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఫేస్ మీద ఉన్న బ్లెమిషెస్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మన కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. శనగపిండి అనేది పింపుల్ స్పాట్స్ని కూడా క్లియర్ చేస్తుంది. కాఫీ పౌడర్ అనేది స్కిన్ ఫ్రెష్గా ఉండడానికి, గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ అనేది ఎక్కువ టైం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో చాలామందికి ఫేస్ మీద ఆయిల్ వచ్చేస్తూ ఉంటుంది, తర్వాత స్కిన్ అనేది చాలా డల్గా ట్యాన్ అయిపోయినట్టు ఉంటుంది కదా, ఆ ప్రాబ్లమ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. టమాటో అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ముఖ్యంగా మన స్కిన్ మీద ఏర్పడిన మచ్చల్ని క్లియర్ చేయడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. తర్వాత పిగ్మెంటేషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఫేస్ మీద ఉన్న బ్లెమిషెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది టమాటో అనేది. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్యాక్ని తిగ్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను హ్యాండ్తో ఇలా అన్నప్పుడే అక్కడ స్కిన్ అంతా ఫేర్గా మారింది. సో సరిగ్గా కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. ఇక్కడ నేను వాటర్ తీసుకొని లైవ్లోనే మీకు రిజల్ట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో కొంతమంది లైవ్ రిజల్ట్ వీడియోలు చేయమని అడుగుతున్నారు కదా, సో ఇంతకు మించిన లైవ్ రిజల్ట్ ఎక్కడ ఉంటుందండి. సో మీరే చూడండి, బిఫోర్ నా లెగ్ అనేది ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. నిజంగా ఎంత ఫేర్గా మారిందంటే పార్లర్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టినా రాని గ్లో ఇంట్లోనే మన సొంతం అవుతుందన్నమాట. ఫస్ట్ టైంకే నిజంగా చాలా చాలా బాగున్నాయి రిజల్ట్స్ అనేవి. మీరు నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ అనేది చేయండి. మీ స్కిన్ అయితే మిలమిల మెరిసిపోతుంది అనమాట. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు మన ఫేస్ ఒక కలర్లో, హ్యాండ్స్ ఒక కలర్లో, లెగ్స్ ఒక కలర్లో ఉంటే బాగోవు. సో మన ఫేస్ ఏ కలర్లో ఉందో మన ఫుల్ బాడీ కూడా అదే కలర్లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రెమెడీని ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీకు వర్క్ అయిందని మీరే చెప్తారు. లైవ్లోని ఇక్కడ మీరు రిజల్ట్ చూసారు కదండి, వావ్ అమేజింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. బిఫోర్ ఎలా ఉన్నాయి లెగ్స్ అనేవి, ఆఫ్టర్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా. తప్పకుండా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు.
బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసిన వాళ్ళు రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్ నాకు తప్పకుండా తెలియజేయండి. సో చూసారు కదండి, ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ అనమాట. మనం అప్లై చేసిన వెంటనే కూడా రిజల్ట్ అనేది చూడొచ్చు. లెగ్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి అప్లై చేయకముందు. అప్లై చేసిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న ట్యాన్ రిమూవ్ అయింది. స్కిన్ కూడా చాలా ఫేర్గా అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీరు ప్యాక్ని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డార్క్నెస్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్ మీద సూపర్గా పనిచేస్తాయి. సో ఇదేంటంటే పర్మనెంట్ అనమాట. సో ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు. మనం బయటకు వెళ్ళి వేలు ఖర్చు పెట్టేది అదేం పర్మనెంట్ కాదండి. ఇంట్లో ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ట్రై చేసే రెమెడీస్ అనేవి కూడా న్యాచురల్ అనమాట. అలాగే పర్మనెంట్ కూడా రిజల్ట్స్ అనేవి. ఓకే, మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు, రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినప్పుడు మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.